హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సౌమ్య. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఈరోజు మున్గనూరులో మీ ముందుకి ఒక మంచి 112.5 గజాల ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇల్లు వివరాల్లోకి వెళ్దాం రండి. ఓకే, ఇప్పుడు మనము ఈ ఇల్లు లొకేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ఇల్లు లొకేషన్ మున్గనూరులో ఉంది. ఈ మున్గనూరు అనేది ఎల్బీ నగర్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఇల్లు లొకేషన్ మున్గనూరు మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఈ ఇల్లు అనేది అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఈ ఇల్లు వచ్చేసి 112.5 గజాల్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇంటి ముందు చూసుకున్నట్టయితే 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 22.5 x 45 1000 స్క్వేర్ ఫీట్స్లో ఉంది. పార్కింగ్ చూసుకున్నట్టయితే చాలా విశాలంగా బాగుంది. ఒక చిన్న కార్ ఈజీగా పడుతుంది, లేదంటే 2 బైకులు పడతాయి. పార్కింగ్లో గ్రానైట్ యూస్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బోర్ పాయింట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మంచి కెపాసిటీతో సంప్ ఉంది. ఇక్కడ స్టెప్స్ కింద చూసుకుంటే ఇప్పుడు మనము చిన్న కామన్ వాష్రూమ్ ఉంది, వాష్ ఏరియా ఉంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఒక మనిషి ఈజీగా తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ వచ్చాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా వుడెన్ కలర్లో మంచి ఫాల్ సీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఈ టైల్స్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి. ఇది పార్కింగ్ వచ్చేసి చాలా విశాలంగా బాగుంది. మీరు మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే చూడండి, మంచి వుడ్తో చాలా బాగుంది. ఈ హార్డ్వేర్ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారు. ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్ళి ఇల్లు వివరాలు చూసుకుందాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఇల్లు చూసే ముందు మనం ఫస్ట్ ఇంటి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి 112.5 గజాల్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇంటి ముందు చూసుకున్నట్టయితే 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 22.5 x 45 1000 స్క్వేర్ ఫీట్స్లో ఉంది. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన తర్వాతకి రైట్ సైడ్ మంచి విండో ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టీవీ పాయింట్ కూడా పెద్దగా బాగుంది. ఇక్కడ టీవీ పైన చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి, చూడడానికి క్యూట్గా బాగున్నాయి. ఇక్కడ వచ్చే సెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి ఎదురుగా కూడా మనకు కొన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్లోకి వెళ్దాం రండి. ఓకే, కిచెన్లోకి ఎంటర్ కాగానే మనం చూసుకుంటే చిన్న పూజ గది ఉంది. ఒక వ్యక్తి ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పూజ గదిలో కూడా చిన్న విండో ఉంది. ఇక్కడ పూజ గదిలో మనకి మంచి టైల్స్తో సింపుల్గా బాగుంది, గోల్డెన్ లేయర్ తోటి చాలా బాగుంది. 2 రెక్కల డోర్ కూడా ఇచ్చారు. మనకి డోర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూ షేప్ ప్లాట్ఫామ్ వచ్చింది బ్లాక్ గ్రానైట్ తోటి. ఈ ఇల్లు అనేది టోటల్ వాస్తుతో కట్టారు కాబట్టి ఇక్కడ కిచెన్ సింక్కి పూజ గదికి కొంచెం గ్యాప్ వదిలేశారు. ఇక్కడ చూసుకుంటే చిన్న సింక్ ఉంది. ఇక్కడ కూడా మనకి కిచెన్లో వెంటిలేషన్ కోసం చిన్న విండో ఉంది. మంచిగా 2 సెల్ఫ్స్ ఇచ్చారు, ఈజీగా ఎన్ని సామాన్లైనా పడతాయి. కింద కూడా మంచిగా సెల్ఫ్స్ ఇచ్చారు, స్పేస్ చాలా బాగుంది. ఇక్కడ కూడా స్పేస్ ఉంది సిలిండర్కి, దానికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఇల్లు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లైట్ పింక్లో చూడడానికి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మార్బుల్స్ కూడా చూడండి ఎంత నీట్గా, ఫ్లోరింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఓకే, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ బయట ఒక కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్ ఇండియన్ వాష్రూమ్తో వచ్చింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది, ఈజీగా సింపుల్గా బాగుంది. విండో వెంటిలేషన్ కోసం మంచి విండో ఇచ్చారు. ఎక్కడంటే అక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ ఫాల్ సీలింగ్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఈ రూమ్ కలర్ వచ్చేసి బ్లూ థీమ్లో చాలా బాగుంది. పైన పింక్, ఇక్కడ బ్లూ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. ఫ్యూచర్లో మీరు కావాలంటే దీన్ని కబోర్డ్స్ లాగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో చాలా పెద్ద వాష్రూమ్ వచ్చింది. హాల్లో కామన్ వాష్రూమ్ అంతా కాకుండా పెద్ద వాష్రూమ్ వచ్చింది బెడ్రూమ్లో. ఎక్కడంటే అక్కడ మనకి స్విచ్ బోర్డ్స్ చాలా ఈజీగా ఇచ్చారు. ఏసీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న సజ్జ కూడా ఉంది మనకి మాస్టర్ బెడ్రూమ్లో. చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో.
ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయితే కనుక మనకి బ్లూ అండ్ పర్పుల్ థీమ్లో పెయింటింగ్ ఉంది, చాలా బాగుంది సింపుల్గా. ఇక్కడ చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ ఎక్కువ ఇచ్చారు, ఇంకా స్విచ్ బోర్డ్స్ కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో వెంటిలేషన్కి విండో కూడా చాలా బాగుంది. ఈజీగా ఒక చిన్న బెడ్ అయితే ఈజీగా పడుతుంది. ఓకే, చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఈ ఫాల్ సీలింగ్ అనేది సింపుల్గా బాగుంది, అక్కడక్కడ వుడెన్ కలర్ తోటి చాలా బాగుంది. చూసారు కదా 112.5 గజాల ఇల్లు ఎంత అందంగా కట్టారో. మనం చూసుకున్నట్టయితే ఈ ఇంటి చుట్టుపక్కల మనకి దగ్గరలోనే చాలా స్కూల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, వెజిటేబుల్ షాప్స్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ రోడ్లో అయితే ఎనీ టైం బస్సెస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. మనకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. చూసారు కదా ఇది ఇల్లు. ఈ ఇల్లు మిగతా డీటెయిల్స్ మనం టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగా కట్టారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూస్ చేశారు. చూసుకున్నట్టయితే మనకి ఈ టెర్రస్కి పైన హెడ్ రూమ్ కట్టారు. ఈ హెడ్ రూమ్ వల్ల ఇంటికి అందం వచ్చింది. ఈ గేట్ కూడా సేఫ్టీగా స్ట్రాంగ్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ హెడ్ రూమ్కి వాస్తు ప్రకారం అక్కడ ఒక పిల్లర్ కూడా కట్టారు. వాస్తు ప్రకారమే ఇల్లు మొత్తం కట్టారు. చూసుకున్నట్టయితే మనకి ఈ ఇంటి చుట్టుపక్కల రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంది. అన్ని ఇళ్ళ మధ్యలోనే ఈ ఇల్లు ఉంది. నైబర్స్ కూడా చాలా బాగున్నారు, ఎలాంటి భయం లేదు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఇంటికి దగ్గరలోనే అన్ని ఫెసిలిటీస్ అందుబాటులోనే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్యాంక్కి ఒక బేస్ ఇచ్చారు, ఇక్కడ మంచి ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ టెర్రస్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి దండాన్ని కూడా మనకి స్టాండ్స్ ఏర్పాటు చేసి పెట్టారు. ఈ ఇల్లు ప్రైస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసి 68 lakhs. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఇల్లు గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ మేము చెప్తాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏ బడ్జెట్లో ఇల్లు కావాలో, ఏ ఏరియాలో ఇల్లు కావాలో మాకు కామెంట్ చేయండి. మేము ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ బడ్జెట్లో ఇల్లు చేయడానికి, వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య సైనింగ్ ఆఫ్.